హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. నీ స్టేటస్ని వదిలి నీ బేబీ ప్రేమని, వాడి గొప్పతనాన్ని చూసే రోజు తప్పకుండా వస్తుంది. వచ్చేదాకా వాడు నిన్ను వదలడు, ఈ ఇల్లు కూడా వదలడు అని నిబ్బరంగా నిర్ణయించుకున్న అమర్నాథ్ గారు ఆమె కష్టానికి విలువ కట్టిన ప్రతి పచ్చ నోటిని భద్రంగా ఏరుకుని లోపలికి తీసుకెళ్లి దాచుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్, సహస్ర లేమ్మా అని ప్రేమగా పిలుస్తున్న గొంతుకి నెమ్మదిగా కళ్ళు తెరిచిన సహస్ర ముందు నవ్వుతూ కనిపించారు మానస. బాధ ప్రేమ మిక్స్ చేసిన ఫీలింగ్ తో మీరెందుకు వచ్చారు అన్నట్టు సీరియస్ గా చూసింది సహస్ర. నీకోసమే వచ్చాను అని చేయి పట్టుకుని నెమ్మదిగా చెప్తున్న మానస గారి చేతిని వెంటనే విడిపించుకొని ఫాస్ట్ గా బెడ్ దిగుతూ ఉంటే, అయ్యో కడుపుతో ఉన్న పిల్లవి, అంత దూకుడు మంచిది కాదు అని మందలింపుగా చెప్పారు మానస. ఇది మీ కొడుకు రక్తం, నేను ఎగిరి గంతులు వేసినా ఏమీ కాదు, నన్ను వదిలి ఎక్కడికి పోదు, ముందు మీరెందుకు వచ్చారో చెప్పండి అని గట్టిగా అడుగుతున్న సహస్ర కోపానికి లోపలికి వచ్చారు జయదేవ్. మామగారిని చూడడమే రెండింతలు పెరిగిన కోపంతో, అసలు మీరేమనుకుంటున్నారు, నా ఇంట్లో కూడా నన్నుండనివ్వరా అని గొడవకు దిగింది సహస్ర. నిమిషాల పాటు సహస్ర కోపాన్ని భరించిన మానస గారు ఆరిపోయిన కాఫీ కప్ చేతిలోకి తీసుకుని, పొద్దుననగా వచ్చి మీ కోడలి కోసం ఇష్టంగా వంట చేశాను, లేవగానే తాగుతుందని కాఫీ తెచ్చి ప్రేమగా నిద్ర లేపితే అదంతా పట్టించుకోకుండా ఇష్టానికి తిడుతోంది. కోడలితో తిట్టించుకోవడానికి వచ్చినట్టున్నాను, ఏమాత్రం అత్తగారికి విలువ లేదు అని సూర్యకాంత పర్ఫార్మెన్స్ తో పక్కనే ఉన్న జయదేవ్ గారి భుజం మీద పొడిచి, మీ కోడలు తిడుతూ ఉంటే మీకు కూడా సంబరంగా ఉందిగా, బాగా విని ఆనందించండి, ఇవన్నీ నా వల్ల కాదు అని నిష్ఠూరంగా మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయారు మానస. ఆ బలుపు బాబు అమ్మగారి పర్ఫార్మెన్స్ కి మామగారిని సహస్ర అసహనంగా చూస్తూ ఉంటే, ఏం చేయమంటావు సహస్ర, పెళ్ళైన దగ్గర నుంచి భరిస్తున్నా, ఎవరేమన్నా నన్నే ఆడిపోసుకుంటుంది అని ఇంకాస్త పర్ఫార్మెన్స్ యాడ్ చేస్తున్నారు జయదేవ్. ఇక పూర్తిగా నీరసం ఆవహించిన విసుగుతో, మావయ్య అని పళ్ళు బిగించి కచ్చిగా పిలవడంతో, సారీరా అంటూ దగ్గరికి వచ్చారు జయదేవ్. నాకు మీ సారీ వద్దు, మీరు ఇప్పుడే వెళ్ళిపోండి, మీ అబ్బాయి మీద నాకు కోపం ఉంది, అది చూపించడానికి వచ్చేసాను. మరి మీరెందుకు వచ్చారు, నా కోపానికి సపోర్ట్ చేయడానికి వచ్చారా, లేదా కోపంతో రాజుని దూరం పెట్టడానికి వచ్చారా అని సీరియస్ గా అడుగుతూ ఉంటే, లాంగ్ బ్రీత్ తో రిలాక్స్ గా సహస్ర తల మీద చేతి నుంచి, నేలాంటి విలువైన వజ్రాన్ని ఒంటరిగా వదలలేని భయంతో వచ్చాం, వాడి మీద నీ కోపానికి మేం కూడా బాధ్యులమే, పనిష్మెంట్ అనుకుంటావో సపరేట్ అనుకుంటావో నీ ఇష్టం, వాడిని నువ్వు క్షమించే వరకు నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం, మగాడిదేముంది, ఎలా అయినా ఎక్కడున్నా బతికేస్తాడు, అందులో నా కొడుకు లాంటి తలతిక్కలోడు ఇంకా దర్జాగా బతికేస్తాడు, కడుపుతో ఉన్న ఆడపిల్లవి, నీకిప్పుడు మా అవసరం ఉంది, మీ అమ్మా నాన్నలంత ప్రేమను పంచలేకపోయినా అత్త మామలుగా ఉండే అర్హత నా కొడుకు మిగల్చకపోయినా కనీసం పనివాళ్లుగా అంటుంటే, ఆ తర్వాత మాట రాకముందే మావయ్య ప్లీజ్ అంటూ జయదేవ్ గారిని హత్తుకుంది సహస్ర. తన వెన్ను నిమురుతూ పూడుకుపోయిన గొంతుతో ఇక మాట్లాడలేదు జయదేవ్ గారు. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే నేను వినలేను మావయ్య, నాకు వాడి మీద మాత్రమే కోపం ఉంది, కేవలం వాడి మీదే, మీ అందరూ అంటే నాకు చాలా ఇష్టం మావయ్య, ఇలాంటి ఒక ఫ్యామిలీ కావాలని ఎన్నిసార్లు కోరుకున్నానో తెలుసా, గుడికి వెళ్ళిన ప్రతిసారి మీతో గడిపిన ఆ మూమెంట్సే నా కళ్ళ ముందు కదిలేవి, మీ ఫ్యామిలీని ఇచ్చేయని మీ అబ్బాయిని ఎన్నిసార్లు అడిగానో తెలుసా, తెక్కుపోయాడు, అగ్రిమెంట్ తెచ్చి నన్ను ఏడిపించాడు, నా ముందు ఎన్ని వేషాలు వేసేవాడో తెలుసా, చాలా కోపం వచ్చేది, అదంతా చూపిస్తే దూరం అయిపోతాడని భయం, రాజ్కి దగ్గర అవ్వడానికి పెద్దగా టైం పట్టలేదు మావయ్య, బట్ దగ్గరైన క్షణం నుంచి ఎక్కడ దూరం అయిపోతాడోనని చివరి వరకు ఆ భయంలోనే బతికాను, నన్ను ఎంత ఏడిపించాడో తెలుసా, అవన్నీ గుర్తుకొస్తూ ఉంటే చాలా కోపం వస్తుంది, నాతో ఉన్న ప్రతి క్షణం నా కోసమే బతికాడు, కానీ నేను వాడిలో ఉన్నాను అంటే ఒప్పుకోడు, మీకు తెలియదు మావయ్య, చాలా పెయిన్ తీసుకునేవాడు, ఒక్కడే వాడిలో వాడే,
ఏ రోజు నాతో షేర్ చేసుకోలేదు. ప్రేమ, పెయిన్ అన్నీ వాడిలోనే దాచుకుని తనను హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తూనే ఏడిపించాడు. వాడిని ఎదురుగా చూస్తూ ఉంటే ఏడుపొస్తోంది. కోపం వస్తోంది. వాడు పెద్ద శాడిస్ట్, మెంటల్. వాడు నన్ను ఎంతగా ఏడిపించాడో వాడికి తెలియాలి. అప్పటి వరకు వదిలేది లేదు. వాడిని భరించటం నా వల్ల కావటం లేదు మావయ్య అని కన్నీళ్లతో చెప్తున్న సహస్ర ప్రేమకు జయదేవ్ గారి కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి. రాత్రి రాజ్ తీసుకున్న పెయిన్ కి ఏ మాత్రం తక్కువ లేని సహస్ర పెయిన్ చూస్తూ ఉంటే కొడుకు తప్పు చేసినా సరే విలువ కట్టలేని ప్రేమను పొందినందుకు సంతోషపడుతున్నారు ఆయన. సహస్ర తన ప్రేమను వదులుకోలేదు. తన ప్రేమ మీద రాజ్ చూపిన నిర్లక్ష్యానికి భరణం కోరుకుంటోంది. అది తన హక్కు. నచ్చ చెప్పి బుజ్జగించి లేదా భయపెట్టి బ్రతిమిలాడి సహస్ర హక్కును వదులుకోమని చెప్పదలుచుకోలేదు జయదేవ్. ఒకవేళ అలా చేసినా అది సర్దుబాటే అవుతుంది కానీ స్వచ్ఛమైన ప్రేమగా ఎప్పటికీ మారదు అని. అదే పెద్దరికంతో నెమ్మదిగా సహస్రకు చెప్పి ఓదారుస్తూ, నీ కోపం తీరే వరకు, నీ దుఃఖం కరిగే వరకు, వాడి నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావో అది నీకు దక్కే వరకు మేం కూడా నీతోనే ఉంటాం. ఒప్పుకోరా అని అంత ప్రేమగా బతిలాడుతూ ఉంటే ఇక కాదనలేకపోయింది సహస్ర. గట్టిగా అదిమి పెట్టి కళ్ళు తుడుచుకొని తనని అర్థం చేసుకున్నారన్న ఆనందంతో బిడ్డల గుండెల మీద వాలిపోయిన సహస్రతో, మీ అత్తయ్య కూడా అదే టెక్కు నువ్వు అన్నావని అలిగి వెళ్ళింది అని చెప్తుంటే, నేను మాట్లాడితే కరిగిపోతారు నాకు తెలుసు అని మానస గారి దగ్గరికి వచ్చింది సహస్ర. "ఉమ్, ఉమ్, అనాల్సినవన్నీ అని మళ్ళీ ఎందుకు వచ్చినట్టో అడగవే సుజాత అని ఎత్తి పొడుస్తూ మూకం తిప్పేశారు మానస. సుజాతమ్మని కూడా చూడడంతో రాజుని అందరూ వదిలేసి వచ్చారని కాస్త బాధగా అనిపించినా వచ్చింది తన కోసమేని ఆవిడ బుగ్గకు ముద్దు పెట్టి మానస గారిని చూసింది సహస్ర. అత్త కోపం కందగడ్డ లాంటిది, కదిపితే దురద పెడుతుంది కానీ ఒక పట్టాన వదలదు. చూసావుగా తిప్పేస్తున్నారు అని సుజాతమ్మ చిన్నగా చెప్తూ ఉంటే, మా అత్త వెన్న ముద్ద లాంటిది, ప్రేమకి ఇట్టే కరిగిపోతుంది, నువ్వు చూస్తూ ఉండు అని మానస గారికి వినిపించేలా చెప్పి దగ్గరికి వెళ్ళి వెనక నుంచి హత్తుకుంది. ఇందాక పొమ్మన్నా అని తెచ్చి పెట్టుకున్న కోపంతో బిగ తీసుకుని అడిగితే, ఇప్పుడొచ్చానుగా అంది బుగ్గన ముద్దిచ్చి. ముందు పొమ్మంటాం, వెనక రావడం అన్ని నీ ఇష్టమేనా అంటూ బెట్టు చూపిస్తూ ఉంటే, నా కోసం కష్టపడి చేశానన్నారు, ఇది నా పెట్టడం అని లాక్ చేసింది సహస్ర. నా కొడుకుతో చేసిన సావాసం నా మీద చూపిస్తున్నావు కదూ అంటూ ఉడుక్కుంటుంటే, ఆకలేస్తోందత్తమ్మా అని ఇక సాగదీయకుండా చెప్పింది సహస్ర. అప్పటికే కలిపుంచిన వేడి వేడి పాలు తన ముందు ఉంచి చేతిలో పెట్టి, తాగి బ్రష్ చేసుకునిరా, వేడి వేడిగా వడ్డిస్తాను అంటుంటే, చిన్నాక కాఫీ తెచ్చారు అని గుర్తు చేసింది కోడలి పిల్ల. అది ఇందాక, ఇప్పుడు కాదు, మధ్యలో గంట గడిచింది. మీ మామ కోడలకి కబుర్లలో పడి ఏదీ తెలియటం లేదు, ముందు తాగు అని గదినేసరికి చుప్చాప్గా తాగేసి బ్రష్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది హంసపాప. అత్తగారి అదిలింపులో కోడలి పిల్ల పరుగులు. హాల్లో కుర్చీలోనే కూర్చుని చూస్తున్న యామని కళ్ళు కడుపు జాయింట్ గా మండిపోతూ ఉంటే, నిన్నంత జరిగింది, వాళ్ళనిచ్చి తూ అని ఊసొచ్చింది, అయినా తెల్లారేసరికి ఏ మొఖాలు పెట్టుకుని సిగ్గు లేకుండా వచ్చారు, ఇది ఏ మొహం పెట్టుకుని వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతోంది, అసలు చెడిపోయి తెచ్చుకునే కడుపుకి ఈ సాపర్యాలు, ఈ నవ్వులు పక్కపక్కలు ఏంటో అని కుళ్ళు మొత్తం కక్కుతూ కొడుకు ఎక్కడ చచ్చాడని వెతుక్కుంటున్న యామిని పేపర్ విదిలించిన సౌండ్ కి అటు చూస్తే సోఫాలో కనిపించారు జయదేవ్. న్యూస్ పేపర్ రీడింగ్ ఆయన హాబీ కావడంతో తీసుకొచ్చిచ్చిన తరం కూడా పక్కనే ఉన్నాడు. మానస్ గారిచ్చిన బూస్ట్ మిల్క్ తాగుతూ ఫ్యామిలీ మొత్తం పడి తింటున్నారని ఇద్దరిని యామిని గుడ్లు మిటకరించి చూస్తూ ఉంటే, ఆ చూపుకి చిరాగ్గా మరోసారి పేపర్ విదిలించి ఫోల్డ్ చేస్తూ, నా కోడలు వెంటపడి చక్రాల కుర్చీలో పడినా కూడా నీకు బుద్ధి రాలేదా యామిని అని చురుగ్గా అడుగుతూ ఉంటే, పైకి తిట్టలేని తిట్లన్నీ నోట్లో తిట్టేసుకుంటూ, నా మేనకోడలు వెంటపడి నేను చక్రాల కుర్చీలో పడినా నా ఇంట్లోనే ఉన్నాను, ఇలా ఆ ఇంటి మీద ఈ ఇంటి మీద పాడలేదు, కుట్టి కొట్టలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు, సహస్ర చీకొట్టి వచ్చినా వెనకే పడొచ్చిన మీరు నా బుద్ధి గురించి చెప్తున్నారా, ముందు మీ గురించి చూసుకోండి అని ఈసరించుకుని వెళ్తూ ఉంటే ఆవిడ మాటలకి కోపంగా ముందుకు వెళ్ళాడు తరంగ్. కుంటి దాని మీద నీ కోపం ఏంటిరా,
అని జయదేవ్ గారు ఆపితే, ఆవిడకి అస్సలు నోరు కుదురుండదు బాబు. ఇష్టం లేని వ్యక్తి కళ్ళ ముందుంటే మాటలతోనే ఆడిపోసుకొని చంపేస్తుంది. ఆవిడ మాటలు మీరు పట్టించుకోవద్దు అని నొచ్చుకుంటూ చెప్పిన పెద్దమ్మ మానస గారు టిఫిన్ చేయడానికి రమ్మన్నారని చెప్పి వెళ్ళిపోయారు. ఈవిడ నోరేంటి అంకుల్ ఎంత చండాలంగా ఉంది అంటున్న తరంలో కోపం ప్లస్ అసహ్యం. తర్వాత యాసిడ్ వేసి క్లీన్ చేద్దాంలే. ముందు బ్రేక్ఫాస్ట్కి వెళ్దాంరా. నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు మానస సహస్రాలతో పాటు తోడుగా హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పడంతో సరే అని ఇద్దరు కదిలారు. అందరూ నాతోనే ఉంటే ఒక్కడిని నువ్వేం చేస్తున్నావు మెంటల్? నా కోపం తీసుకోవాలని లేదా? లేదంటే అందరినీ నా వైపుకు తిప్పుకున్నానని నీ కన్నింగ్ బ్రెయిన్ నా మీద ఇన్వెస్ట్ చేస్తున్న బిజీలో ఉన్నావా? అన్ని ప్రేమలు నాతోనే ఉంటే సింగిల్ చింతకాయలా ఎన్ని రోజులుంటావు? త్వరగా వచ్చేరా, చాలా మాట్లాడాలి, నీతో చాలా చెప్పాలి. బట్ ఫస్ట్ నా కన్నీళ్ళకి నీ మిస్టేక్స్కి ఆన్సర్ చెప్పాలి నువ్వు అని కన్నీళ్లతో బెల్లి మీద చేతి నుంచి మీ డాడ్ని మిస్ అవుతున్నావు కదూ అని అడిగింది. ఏ కదలిక లేకపోయినా అమ్మ కదా అలా అడిగిన తనలో ఏదో ఫీలింగ్. ఐ నో నువ్వు చాలా మిస్ అవుతున్నావు. బట్ మీ డాడీ వాడి మెంటల్ బ్రెయిన్తో నన్ను ఎంత టార్చర్ పెట్టాడో నీకు తెలీదు. ప్రామిస్గా చెప్తున్నా, నువ్వు ఏ నమ్మకంతో నాలోకి వచ్చావో అదే నమ్మకంతో చెప్తున్నా. ప్రేమించడంలో హీఈస్ ద బెస్ట్ వన్. కాకపోతే కొంచెం తిక్క బ్రెయిన్. కొన్ని రోజులు నాకు సపోర్ట్గా ఇలాగే ఉండు. మీ డాడీ తిక్క తీర్చాలి, లెక్క సరి చేయాలి. ఆఫ్టర్ దట్ బెస్ట్ డాడీని నీకు ఇచ్చేస్తా. బెస్ట్ ఫ్యామిలీ ఉంటుంది మనకి. ప్రామిస్. మీ డాడీ కోసమే నువ్వు వచ్చావు కదా, మీ ఇద్దరి మధ్యలోకి నేను అస్సలు రావను. యు ఆర్ మై లిటిల్ ఏంజల్. ఐ లవ్ యూ బంగారు తల్లి అంటూ వేళ్లతో తీసుకున్న ముద్దు పొట్టకద్ది తినేసి హాస్పిటల్కి వెళ్దాం. మేబీ మీ తిక్క డాడీ ఈ రోజే వచ్చేయచ్చు. మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఆ మెంటల్ బుర్రలోని తిక్క సెట్ అయ్యే వరకు నువ్వు నాకు ఫుల్ సపోర్ట్గా ఉండాలి అంటున్న తనలో తనకే తెలియని ఒక పిచ్చి నవ్వు. బాత్ ఫినిష్ చేసి ఇంకా చెంపల మీద కనిపిస్తున్న ఫింగర్ మార్క్స్ కి లైట్ గా టచ్ అప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ కి వచ్చింది సహస్ర. ఎక్కడికి పోయాడో రాత్రనగా పోయి అప్పుడే దిగబడ్డాడు ముఖేష్. కుటుంబంతో కూర్చున్న సహస్రం చూడడమే షాక్ అయ్యి, వచ్చింది నా ఇంట్లోకేనా అని 2 సార్లు చెక్ చేసుకుని మరి తల్లి దగ్గరికి పరిగెత్తితే, వీడి కర్మ వీడి బ్యాడ్ లక్ కన్నా ముందుగానే ఉన్నట్టుంది. చక్రాల కుర్చీలో ఉన్న తల్లిని తోసుకుని వచ్చేసరికి ఆమె క్యూటీ ఇంకా ప్రీతి కూడా జాయిన్ అయిన ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ చూసి కడుపు మండిపోతున్న అమ్మ కొడుకులు ఇద్దరికి అప్పుడే డోర్ స్టెప్ దగ్గర దర్శనం ఇచ్చాడు బాలుపు బాబు. వసంత వీచిక వచ్చి తాకినట్టు హంస పాప గుండె వేగం నెమ్మదిస్తూ ఉంటే తిరిగి చూడమని మనసు పోరు పెడుతోంది. అందరికన్నా ఫస్ట్ చూసిన ప్రీతి, ఆంటీ రాజ్ అని బలుపు బాబుని చూస్తూనే చెప్తూ ఉంటే అప్పుడు ఫ్యామిలీ మొత్తం తిరిగి చూశారు, ఒక్క సహస్ర తప్ప. బట్ క్షణం కూడా ఎవరి చూపు అయ్య గారి మీద నిలబడలేదు. స్క్రూ తిప్పినట్టు టక్కున తలలు తిప్పేసి అసలు అక్కడ ఒక మనిషి ఉన్నట్టే ఫీల్ అవ్వకుండా తినడంలో మునిగిపోయారు. అన్న కోసం మూతి బిగించి అభిని క్యూటీ బేబీ గోకుతూ ఉంటే అల్లరి చేయకుండా తిను అని సీరియస్ గా ఆర్డర్ వేసి ఫీల్ అవుతున్న ప్రీతికి కూడా, పెద్ద సింహం ముందు పిచ్చి వేషాలు వేయకు, క్లాస్ తీసుకుంటే ఈవినింగ్ వరకు కదలటానికి ఉండదు అని హెచ్చరించడంతో నార్మల్ గా ఉండలేకపోయినా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసింది. 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, అంతకు మించి వెయిట్ చేస్తే మా బలుపు అస్సలు ఒప్పుకోదు. అందరూ చూసి కూడా రెస్పాండ్ అవ్వకపోయినా ఇంకా చూడని హంసపాప బాడీ రెస్పాన్స్ అబ్జర్వ్ చేస్తూ డోర్ని కాల్తో ధడేళ్ళ తన్నాడు రాజ్. అంతే, నిశ్శబ్దాన్ని చీల్చుకొచ్చిన రాజ్ యాటిట్యూడ్కి సన్నటి కలవరంతో చిన్న తడబాటు సహస్ర శరీరం అంతా. డైనింగ్ టేబుల్ దగ్గర సైడ్ చైర్లో కూర్చున్న సహస్ర రాజ్ ఐసైట్ కి కంప్లీట్ గా కవర్ అవుతూ ఉంటే, అవసరం లేనట్టే శరీరాన్ని మనసుని అదుపు చేస్తున్న ఆ ఎమోషన్ హ్యాండిల్ చేయడానికి ఫ్లోర్ రగ్ ని కాలి వేలతో బిగిస్తున్న సహస్ర కష్టం రాజ్ కంటి చూపుని దాటిపోలేదు. క్రాస్ గా సాగిన పెదవుల మీద ఒక కిల్లింగ్ స్మైల్ వచ్చి చేరితే హంసపాప ఎమోషన్ కి హార్ట్ రిలాక్స్ అవ్వగానే దాని మీద దరువు వేసుకుంటూ, ఎంతుందే నా మీద, రివెంజ్ తో డిస్టెన్స్ పెట్టి బతికిపోయావు. లేదంటే నా లైఫ్ కి నువ్వు ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ కి నిమిషం కూడా నిన్ను వదిలేవాణ్ణి కాదు అనుకుంటున్న బలుపు బాబు స్వింగ్ మూడికి ఉడికిపోతున్నాడు ముఖేష్. గుమ్మంలో ఉన్న అయ్యగారిని చూడడమే ముఖేష్ కోసం అప్పుడే
ఇప్పుడే వచ్చిన మంగళం. శాడీ సింహాలు నట్టింట్లో ఉన్నప్పుడు ఓకే, ముక్క ముక్క ఇరపడానికి మధ్యలో అయినా గ్యాప్ ఇస్తాయి. డోర్స్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం అస్సలు కంటపడకూడదు అని పచ్చడి చేయించుకున్న ఎక్స్పీరియన్స్ తో అతను నుంచి అంటే పారిపోతే కొడుకు కన్నా రెండింతల పుళ్ళుతో రగిలిపోతోంది యామిని. ఏంట్రా ఇది? అది ఇల్లు వదిలిపోయినప్పుడే ప్రశాంతంగా ఉన్నాం. తిరిగి తెచ్చుకుంటే ఆస్తి వస్తుందని ఆశపడితే వస్తూ వస్తూ అష్టదరిద్రాలన్నీ వెంట పెట్టుకొచ్చింది. ఇప్పుడు ఈ గ్రహాలన్నింటినీ వదిలించుకునేదెలా? మన ఆస్తి మనం దక్కించుకునేదెలా అంటూ ఖాళీగా ఉన్న వేళ్ళు విరుస్తూ తిట్టిపోస్తూ ఉంటే, అమ్మా, ఇవన్నీ శని గ్రహాలు కావు, మన పాలిట అదృష్ట గ్రహాలు అని ముఖేష్ అంటుంటే కొడుకు తలా తోకలేని వాగుడికి తెల్ల మొహం వేసింది యామిని. నిజమమ్మా, వాడి మీద మోజుతో వాణ్ణి విడిపించడానికి ఇది కడుపు కాకరకాయ అంటూ పెళ్లి నాటకం ఆడింది కోర్టులో. సహస్రకు నాకు ఆల్రెడీ పెళ్లి జరిగి అది రిజిస్టర్ కూడా అయ్యింది. ఇప్పుడు వాళ్ళిద్దరి పెళ్లి జరగాలంటే అది నా చేతిలోనే ఉంది. పెళ్లి జరగకపోతే వీడు మళ్ళీ ఊరితాడుకు వేలాడతాడు అని 4 ముక్కలు వివరంగా చెప్పి, ఇప్పుడు అందరినీ భయపెట్టి పరుగులు పెట్టించిన ఈ రాజ్వీర్ సిన్హా జుట్టు నా చేతిలో ఉంది. వాడిని చెప్పుతో కొట్టి సింగిల్ గా వచ్చేసింది. ఎలా హ్యాండిల్ చేయాలని నైట్ మొత్తం టెన్షన్ పడ్డాను. ఇప్పుడు వచ్చాడుగా, వీడిని ఎరగా వేసి సహస్రం నుంచి ఆస్తి మొత్తం రాబట్టుకుంటాను అని ప్లాన్ చెప్తూ ఉంటే వెలిగిపోయింది యామిని ముఖం. ఇప్పుడు చూడు వాడితో ఎలా ఆడుకుంటాను అని ఎగరేసుకుంటూ వెళ్ళి రాజు ముందు నిలబడ్డాడు ముఖేష్. హే తల తిక్క సన్నాసికి తెలియటం లేదు, పోయి పులి నోట్లో తల పెడుతున్నాడని అని తరం నెమ్మదిగానే అన్నా అక్కడ కూర్చుని అందరికీ వినబడి మళ్ళీ తిరిగి చూశారు. తిక్క సింహం ముందు తోకెత్తి ఆడుతున్న కోతి పిల్లలా కనిపించాడు ముఖేష్ అందరి కంటికి. జోకర్స్ కోసం బఫూన్స్ కోసం వేస్ట్ చేసేంత టైం మన దగ్గర లేదు, ఫాస్ట్ గా ఫినిష్ చేయండి అని జయదేవ్ గారు సీరియస్ గా ఆర్డర్ వేయడంతో ఆ తిక్క ఈ తిక్క అన్ని కలిపి తన ఎదురుగా వచ్చి ఏదో వాగుతున్న ముఖేష్ కి ఒక్కటంటే ఒక్కటే ఇచ్చాడు. కాకపోతే ఇల్లంతా వినిపిస్తున్న రీసౌండ్ కి అందరూ చూస్తుండగానే భూమి గుండ్రంగా ఉంటుందన్న కాన్సెప్ట్ ను ప్రూవ్ చేస్తూ రౌండ్స్ కొట్టి నేల కతుక్కుపోయాడు ముఖేష్. ఆ దెబ్బతో అదిరిపడిన యామిని బ్యాలెన్స్ తప్పి చైర్తో సహా సైడ్ కి పడిపోతే తింటున్న చేత్తోనే విజిల్ కొట్టి ఎంకరేజ్ చేస్తున్న క్యూటీ బేబీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి డోర్ స్టెప్ దాటకుండానే వెనక్కి వెళ్ళిపోయాడు రాజ్. వామ్మో వామ్మో, నా కొడుకుని చంపేశాడు. ఇంట్లో అందరూ చూస్తూ ఉండగానే నా కొడుకుని కొట్టి చంపేశాడు. ఒరే, ఎక్కడ చచ్చారా అందరూ? ఎవరైనా రండిరా, నా కొడుకుని వాడు చంపేశాడు, వచ్చి చూడండిరా అని ఒంటి కాళ్ళతో దేకుతూ గాగోలు పెడుతోంది యామిని. పిక్చర్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇల్లు ఇల్లులా ఉంది అని పొట్ట మీద చేతిని చేర్చి, మీ డాడీ ఎక్కడున్నా ఇలాగే బ్రైట్ గానే ఉంటుంది క్లైమేట్. ఎంట్రీ ఇవ్వకముందే చీరగా తీశాడు. ఆయన కంట్రోల్లో పెట్టాల్సిందే. ఎప్పుడు వంగకపోతే ముందు ముందు అస్సలు వంగడు. మొండి ఘటం అంటూ ఇష్టంగా బల్పు బాబు మీద పళ్ళు నూరుతూ ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన సహస్ర, ముందు గుడికి వెళ్ళి తర్వాత టెంపుల్కి వెళ్దామత్తమ్మా, అక్కకి ఫోన్ చేసి చెప్పి కావలసినవి తీసుకుంటాను అని దేవుడి గదిలోకి వెళ్ళింది సహస్ర. బలుపు బొమ్మ కనిపించడంతోనే వచ్చి చేరిన ఉత్సాహంతో మెరుస్తున్న సహస్ర ముఖం పెద్దవాడికి ఒక చిన్న సంతృప్తినిస్తే సహస్ర ఇష్టం ప్రకారమే అందరూ ఫస్ట్ టెంపుల్ కి స్టార్ట్ అయ్యారు. అందరికన్నా ఫస్ట్ తినడం కంప్లీట్ చేసే క్యూటీ బేబీ పరుగుల మీద హ్యాండ్ వాష్ చేసుకుంటే, ఎందుకే అంత కంగారు అని మందలిస్తున్న పెద్దమ్మ బుగ్గన గట్టిగా ముద్దు పెట్టి, అన్నయ్యకి నా పెళ్లి విషయం చెప్పాలి అంటూ ఫుల్ ఫుడ్ ప్లేట్ తో స్పీడ్ గా ఎగురుకుంటూ వర్కర్స్ తో మీటింగ్ పెట్టిన రాజ్ దగ్గరికి వచ్చి వాలింది. ఫుల్ ప్లేట్ బ్రేక్ఫాస్ట్ చూస్తూ, వాట్ ఈస్ దిస్ అని ఒక ఐబ్రో రైస్ చేస్తే, వదిన మీద కోపం పెద్దమ్మ ఫుడ్ మీద చూపోగా అంటూ తన తెలివితేటలు ఇన్వెస్ట్ చేసింది క్యూటీ బేబీ. నెక్స్ట్ సెకండ్ 2 కళ్ళు చిట్లించిన రాజ్ సీరియస్ ఫేస్ కి తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫెయిల్ అయిందని తెలుసుకున్న క్యూటీ బేబీ మొహం మాడిపోయింది. మరి ఆ తిక్క బాబుని ఈ తింగర మేళం మేనేజ్ చేయగలదా? మెంటల్ మోనార్క్ హంసపాపల మధ్య ఈ సైలెంట్ కోల్డ్ వార్ ఎండ్ అయ్యేది ఎప్పుడు? బాబు మళ్ళీ ఏ స్ట్రాటజీతో బుట్టలో వేసి వారికి వైట్ ఫ్లాగ్ తో ముగిస్తాడు? మనసైన వాడి మీద చిరు కోపం నీటి మీద రాతలేగా. చిరుగాని తాకినట్టు చిరుముద్దు సరిపోదా ప్రణయ యుద్ధాన్ని గెలవడానికి? సహస్ర,
బీ కేర్ఫుల్ బాబులోని రొమాంటిక్ రాక్షసుల్ని ఎదుర్కోవడానికి. పాపం మన ఈ క్యూటీ బ్యూటీ వయ్యారాల వలుపు వలలో మన లాయర్ బాబు చిక్కేదెప్పుడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.